హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హనుద్యాన ఎడ్యుకేషన్. మనం ఈ ఛానల్లో అయితే డిఎస్సికి సంబంధించినటువంటి ఎస్జిటి, ఎస్ఏ, టెట్కి సంబంధించిన అన్ని సిలబస్లకి సంబంధించినటువంటి లెసన్స్ అయితే వీడియోస్ రూపంలో మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. సో ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మీకోసం అయితే మరిన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్లో అయితే తెలియజేయండి, ఓకేనా. సో ఇవాళ మనం 5th క్లాస్ ఈవీఎస్ పౌష్టికాహారం లెసన్ గురించి అయితే తెలుసుకుందాం. ముందుగా మనం ఏంటంటే రకరకాల ఆహార పదార్థాలు ప్రతిరోజు తింటూ ఉంటాం మన ఇంట్లో. అయితే అందులో అవి ఆరోగ్యాన్ని ఏవిస్తాయి, అనారోగ్యాన్ని ఏవిస్తాయి, సో ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది, శక్తినిస్తుంది, పెరుగుదలకు ఉపయోగపడతాయి, ఇలాంటివి అయితే నేర్చుకుందాం. ఇందులో ముఖ్యంగా వచ్చేసి మనకి నావిద్, అరుణ, సాగర్ ఈ ముగ్గురు గురించి అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ ముగ్గురి ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. నావిద్ వచ్చేసి ప్రతిరోజు అన్నంలో పచ్చడి, కారం పొడి, నూనె కలుపుకొని ఆహారం తీసుకుంటూ ఉంటాడు. ఎప్పుడో కానీ పాలు, పండ్లు, కూరగాయలు, తర్వాత ఆకుకూరలు తీసుకోడు. అంటే నావిద్ అనేటటువంటి ఒక అబ్బాయి ప్రతిరోజు అన్నంలో ఏం చేస్తాడు, పచ్చడి, కారం పొడి, తర్వాత నూనె కలుపుకొని తీసుకుంటూ ఉంటాడు. ఎప్పుడో ఒకసారి పాలు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తీసుకుంటూ ఉంటాడు. అంటే చాలా రేర్గా, అప్పుడప్పుడు దుకాణంలో కొనుక్కున్న చిరుతిండి తింటూ ఉంటాడనమాట. ఇది నావిద్ అనేటటువంటి అబ్బాయి యొక్క ఆహారపు అలవాట్లు. మరి అరుణ అనేటటువంటి అమ్మాయి యొక్క ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. అరుణ ప్రతిరోజు చిప్సు, మార్కెట్లో దొరికే మిక్చర్, బిస్కెట్లు, ఐస్ క్రీమ్లు, బ్రెడ్ జామ్, నూడిల్స్ వంటివి ఎంతో ఇష్టంగా తింటుంది. సో తను రోజు తినే ఆహారంలో ఇవే ఎక్కువగా ఉంటాయి. అన్నం, కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, పప్పులు ఆహారంగా తీసుకోవడానికి ఇష్టపడదు. సో అక్కడ నావిదేమో కారం పొడి, తర్వాత నూనె కలుపుకొని తినడం, పచ్చడి తినడం అలా చేస్తూ ఉంటాడు. ఎప్పుడో ఒకసారి ఆకుకూరలు, కూరగాయలు, పాలు, పండ్లు తీసుకుంటూ ఉంటాడు. అప్పుడప్పుడు చిరుతిండ్లు కొనుక్కొని తింటాడు. ఇక్కడ అరుణ్ అయితేనేమో కంప్లీట్గా చిప్స్, మార్కెట్లో దొరికే మిక్చర్, బిస్కెట్లు, ఐస్ క్రీమ్లు, బ్రెడ్, జాము, నూడిల్స్ ఎక్కువగా తింటుంది. రోజు తినే ఆహారంలో ఇవే ఎక్కువగా ఉంటాయి. అరుణ తినే ఆహారంలో అన్నం, కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, పప్పులు ఆహారంగా తీసుకోవడానికి అసలు అరుణ ఇష్టపడదు. మరి మూడో క్యారెక్టర్ గురించి తెలుసుకుందాం. సాగర్ తను తీసుకునే ఆహారంలో రకరకాల కూరగాయలు, చిరుధాన్యాలు, గుడ్లు, ఆకుకూరలు, పండ్లు వంటివి తీసుకుంటాడు. తర్వాత ఇంట్లో పల్లీలు, నువ్వులతో చేసిన లడ్డూలను తింటాడు. మొలకెత్తిన గింజలు, పచ్చి కాయగూరలు, తర్వాత వాళ్ళ ఇంట్లో పచ్చి కాయగూరలు కూడా వారింట్లో ఆహారంగా ఉపయోగిస్తూ ఉంటారనమాట. ఉడకబెట్టిన లేదా వేయించిన పల్లీలు, పెసలు, శనగలు, కందులు కూడా, తర్వాత జొన్న పేలాలు, జొన్న రొట్టెలు, అంబలిని కూడా తమ ఆహారంలో ఉపయోగిస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ నావిదు ఒక రకమైనటువంటి ఆహారపు అలవాట్లు, అరుణ ఇంకో రకమైనటువంటి ఆహారపు అలవాట్లు, సాగర్ వీళ్ళిద్దరికీ ఆపోజిట్గా ఉన్నటువంటి ఆహారపు అలవాట్లు అయితే కలిగి ఉన్నాడు. సో ఈ ముగ్గురిలో మనకి ఎవరు మంచి ఆహారాన్ని తీసుకుంటున్నారు, ఎవరి ఆహారపు అలవాట్లు మంచివి అనేది చూసుకుంటే ఒకసారి ఇక్కడ క్వశ్చన్స్ మనకి ఎలా వచ్చేటటువంటి అవకాశం ఉందో చూద్దాం. నావిద్ కేవలం పచ్చళ్ళతో మాత్రమే భోజనం చేయడానికి కారణాలు ఏమై ఉండవచ్చు? సో ఏమై ఉండవచ్చు అని అంటే, నావిద్ వాళ్ళ ఇంట్లో పేదరికం లేకపోతే లేనితనం ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళ ఇంట్లో డబ్బులు లేకపోవడం కారణంగా పచ్చళ్ళు, తర్వాత కారం పొడి ఇలాంటి వాటిని ఎక్కువగా తింటూ ఉండడానికి అతను తింటూ ఉంటున్నాడు. అదే ఎందుకు అరుణ ఆహారపు అలవాట్లు సరైనవేనా ఎందుకు అని అంటే, ఇక్కడ అరుణ ప్రతిరోజు చిప్స్, మార్కెట్లో దొరికే మిక్చర్, బిస్కెట్లు, ఐస్ క్రీమ్, బ్రెడ్, జామ్, నూడిల్స్ ఎందుకు తింటుంది? ఇదంతా కూడా జంక్ ఫుడ్. తెలిసినా సరే పేరెంట్స్ ఇక్కడ ఆమెను పట్టించుకుంటున్నారా లేదా అనేది పక్కన పెడితే, వాళ్ళకి కాస్త డబ్బులు ఉండవచ్చు. అంతేకాకుండా డబ్బులు ఉన్నా లేకపోయినా కొంతమంది ఏంటంటే ఉన్నంతలో ఎక్కువగా అంటే జంక్ ఫుడ్ తినడానికి పిల్లలు ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి పేరెంట్స్ కూడా ఏమీ అనకుండా ఉండకపోవచ్చు. సో ఇలా అరుణ ఆహారపు అలవాట్లు అయితే మంచి ఆహారపు అలవాట్లు కావు. ఇక్కడ నావిదేమో సరిగా తినడానికి లేని పరిస్థితులలో ఇలా పచ్చళ్ళు, తర్వాత కారపొళ్ళు తింటున్నాడు. అరుణ ఆహారపు అలవాట్లు సరైనవేనా అంటే కావు. ఎందుకనంటే ఆమె జంక్ ఫుడ్ తింటుంది. పై ముగ్గురులో మీరు ఎవరిలాగా తింటున్నారు, మీ ఇంట్లో ఎలాంటి ఆహారం మీ పేరెంట్స్ మీకు ఇస్తున్నారు అనేది ఇక్కడ క్వశ్చన్. అంటే మనం చెప్పేటప్పుడు పిల్లలకి అడుగుతుంటాం కదా, మీరు ఎలాంటి ఆహారపు అలవాట్లు తిన్నామని. ఇక్కడ ఎవరైతే సాగర్ ఉన్నాడో సాగర్ యొక్క ఆహారపు అలవాట్లు అయితే బాగున్నాయని మనం చెప్పుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి మనం తీసుకునే ఆహార పదార్థాలపైననే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మనం తీసుకునే ఆహార పదార్థాలపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.
ప్రతిరోజు మనం అన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవాలి. మనం ఏం చేయాలి, ప్రతిరోజు కూడా అన్ని రకాల ఆహార పదార్థాలు అంటే శక్తినిచ్చేవి తీసుకోవాలి, పెరుగుదలకు ఉపయోగపడేవి, పెరగడానికి, శక్తినివ్వడానికి, ఆరోగ్యంగా ఉండడానికి, అలాగే మనలో రోగాలను తట్టుకునే శక్తి కలిగి ఉండడానికి అంటే రోగనిరోధక శక్తిని కూడా కలిగి ఉండడానికి అవసరమైన ఆహార పదార్థాలను తినాలి. మనం తినే ఆహార పదార్థాల్లో వేటిలో ఏముంటాయో తెలుసా మీకు? సో మనం తీసుకునేవి ఈ 3 రకాలు ఉండాలి. ఏది, ప్రతిరోజు మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యాన్ని పెంచాలన్నమాట, అంటే శక్తినివ్వాలి, పెరుగుదలకు ఉపయోగపడాలి, రోగనిరోధక శక్తిని అంటే ఇమ్యూనిటీ పవర్ని పెంచేవై ఉండాలి. ఇందులో మనం శక్తినిచ్చే ఆహార పదార్థాలు చిరుధాన్యాలు, మనకి ఈ క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతారండి. సో శక్తినిచ్చే ఆహార పదార్థాలు ఏవి అని అడిగినప్పుడు మనం చిరుధాన్యాలని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? శక్తినిచ్చే ఆహార పదార్థాలు ఏవి అని అంటే చిరుధాన్యాలు. మరి చిరుధాన్యాలు అంటే మనకు తెలుసు, రాగులు, కందులు, సజ్జలు, కొర్రలు, తర్వాత జొన్నలు, వరి, గోధుమలు, ఇవన్నీ కూడా సామలు, ఇవన్నీ కూడా మనకి శక్తినిచ్చే ఆహార పదార్థాలే. ఇందులో చిరుధాన్యాలు ఇవన్నమాట. సో వీటిల్లో ఎక్కువగా ఏముంటుంది, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. సో చూద్దాం మరి. ఇక్కడ వరి, గోధుమలు, జొన్నలు, మొక్కజొన్నలు, తైదలు, ఇది గుర్తుపెట్టుకోండి. సో రాగులకి మరొక పేరు ఏమిటి అని చెప్పేసి అడగవచ్చు, తైదలు. తర్వాత రాగులు లేదా తైదలకి మరొక పేరు ఏంటి అని చెప్పేసి అడగవచ్చు, రాగులు. సో ఇక్కడ ఈ రెండిట్లో ఏ ఒక్క పేరు ఇచ్చినా కానీ మనం ఇది గుర్తుపెట్టు. రాగులు అనేది మనకు కామన్గా తెలుసు, తైదలు అనేది కొంచెం మనం రేర్గా విన్న వర్డ్ కాబట్టి ఎక్కువ గుర్తుపెట్టుకోవడానికి రాగులనే మనం తైదలు అంటాము అని చెప్పేసి అయితే క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాలి ఆన్సరు. తర్వాత చిరుధాన్యాలు ఏవి అని అడిగి మొక్కజొన్నలు, జొన్నలు, తైదలు, రాగులు, తర్వాత తైదలు అనే ఒక ఆప్షను, రాగులు అనే ఆప్షన్ కూడా ఇవ్వచ్చు. తర్వాత కింద పైవన్నీ అని ఇవ్వచ్చు, ఆ తర్వాత పైవేవి కాదని కూడా ఇవ్వవచ్చు. సో మనం ఒకవేళ రాగులు ఒకటే మనకు తెలిస్తే ఇక్కడ తైదలు అనేది మనం ఆప్షన్గా కన్సిడర్ చేయం, ఎందుకంటే ఇది తెలియకపోతే అప్పుడు మనం రాంగ్ ఆన్సర్ పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి రాగుల్ని తైదలు అంటారు అనేటటువంటి విషయం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సజ్జలు, సామలు, కొర్రలు మొదలైనవి చిరుధాన్యాలు. చూడండి, వరి, గోధుమలు, జొన్నలు, మొక్కజొన్నలు, తైదలు లేదా రాగులు, సజ్జలు, సామలు, కొర్రలు, ఇవన్నీ కూడా చిరుధాన్యాలు. ఇందులో మనం చిరుధాన్యాలు అనగానే గోధుమలు, జొన్నలే గుర్తుపెట్టుకోకండి, వరి కూడా చిరుధాన్యాల కిందకే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం ఓన్లీ ఏవైతే గోధుమలు, జొన్నలు, సజ్జలు, మొక్కజొన్నలు ఇవి కాదు, వరి కూడా చిరుధాన్యాల కిందకే వస్తుంది. ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చారు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మరి వీటి ద్వారా మనకి ఏంటి ఉపయోగం? వీటిని తినడం ద్వారా మన శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. సో వీటిని తినడం ద్వారానే మనకి అవసరమైనటువంటి శక్తి అనేది లభిస్తుంది. మరి శక్తి లభిస్తే ఏం చేస్తాం? ఆడుతాం, పాడుతాం, లేకపోతే పని చేసుకుంటాం, ఇట్లా రకరకాలుగా ఉపయోగపడుతుంది. అయితే ఈ అవసరమైన శక్తి మనకి ఆడటానికి, పని చేయటానికి, అలాగే శరీరంలోనే వివిధ భాగాలు పనిచేయటానికి శక్తి అవసరము. ఈ శక్తి అనేది మనకి ఎందుకు అవసరం అంటే ఆడటానికి, పాడటానికి, శరీరంలోనే వివిధ భాగాలు పనిచేయడానికి శక్తి అవసరం. శరీరానికి శక్తిని ఇచ్చే పదార్థాలను పిండి పదార్థాలు అంటారు. శరీరానికి శక్తిని ఇచ్చే పదార్థాలను పిండి పదార్థాలు అంటారు లేదా కార్బోహైడ్రేట్స్ అంటారు. శరీరానికి శక్తిని ఇచ్చే పదార్థాలను పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్స్. గుర్తుపెట్టుకోండి, కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలే, పిండి పదార్థాలు నథింగ్ బట్ కార్బోహైడ్రేట్స్, రెండు సేమ్ అన్నమాట. మళ్ళీ మనకి శక్తినిచ్చే ఆహార పదార్థాలు ఏంటివి అని అడిగినప్పుడు అక్కడ పిండి పదార్థాలను ఇవ్వచ్చు, మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కార్బోహైడ్రేట్స్ అని ఇవ్వచ్చు, లేకపోతే గోధుమలు, జొన్నలు అని ఇవ్వచ్చు, లేకపోతే వరి అని ఇవ్వచ్చు. తర్వాత పైవన్నీ ఇవ్వచ్చు, పైవేవి కాదని అనొచ్చు. ఇందులో ఏ ప్రవచనం కరెక్ట్ అని కూడా ఇట్లా ఇవ్వవచ్చు. కాబట్టి మనం ఇది క్లియర్గా శరీరానికి శక్తినిచ్చే పదార్థాలను పిండి పదార్థాలు అంటారు లేదా కార్బోహైడ్రేట్స్ అంటారు అని గుర్తుపెట్టుకుంటే మనం దీనికి ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. చిరుధాన్యాలలో పిండి పదార్థాలు అధిక పరిమాణంలో ఉంటాయి. ఏవైతే చిరుధాన్యాలుగా మనం చెప్పుకున్నామో రాగులు, సజ్జలు, తర్వాత జొన్నలు, గోధుమలు, ఇవన్నీ ఈ పిండి పదార్థాలు అధిక పరిమాణంలో ఎక్కువగా ఏముంటాయి అంటే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అదే పిండి పదార్థాలు ఉంటాయి అన్నమాట. తక్కువ పరిమాణంలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు వంటి పోషక పదార్థాలు కూడా ఉంటాయి. మనకి శక్తినిచ్చే ఆహార పదార్థాలు చిరుధాన్యాలు అయితే ఈ చిరుధాన్యాలలో ఎక్కువగా ఉండేది పిండి పదార్థాలు, తక్కువ పరిమాణంలో ఉండేవేంటి మరి ప్రోటీనులు, విటమిన్లు, ఖనిజ లవణాలు. మరి ఇవి ఎక్కువ వేటిల్లో ఉంటాయో తర్వాత చూద్దాము. సో తక్కువ పరిమాణంలో మనకి ఏముంటాయంటే కార్బోహైడ్రేట్స్లో ప్రోటీన్లు తక్కువగా ఉంటాయి, విటమిన్లు తక్కువగా ఉంటాయి, ఖనిజ లవణాలు కూడా తక్కువ పరిమాణంలో ఉంటాయి. అయితే మరి ఇక్కడ ఉన్నటువంటి పిండి పదార్థాలు మనకు తెలుసు కదా, ఇవి వచ్చేసి తైదలు, రాగులు,
సో ఇవి సజ్జలు పంట అనమాట, పంట పక్కన ఇచ్చారు. ఈ సజ్జలు మనకు తెలిసిందే. ఇవి వచ్చేసి జొన్నలు, తెల్ల జొన్నలు పచ్చ జొన్నలు 2 ఉంటాయండి జొన్నలలో. ఇదిగో ఇక్కడ కూడా ఇవేమో మొక్కజొన్నలు, ఇవేమో ఉత్త జొన్నలు అనమాట. సో ఇక్కడ పంట ఇచ్చారు. దీని తర్వాత వడ్లు మనకు తెలిసిందే, ఎక్కువగా చూస్తూ ఉంటాము. తర్వాత గోధుమలు మన రాష్ట్రంలో కొంచెం తక్కువగానే పండిస్తారు. సో ఇవి పంట. తర్వాత ఆ చిరుధాన్యాల యొక్క ఫొటోస్ని అయితే మనకి ఇవ్వడం జరిగింది. దీని తర్వాత మనం ఇంకా నెక్స్ట్ టాపిక్ని డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో నచ్చితే కనుక మీరు లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.